హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పాలసీ మిత్ర తెలుగు. మీ వెహికల్కి ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి మీరు సేఫ్ అనుకుంటున్నారా? నిజం చెప్పాలంటే చాలామంది ఇన్సూరెన్స్ ఉన్నా కూడా ఒక చిన్న మిస్టేక్ వల్ల వేలల్లో నుండి లక్షల వరకు లాస్ అవుతారు. ఈ మిస్టేక్స్ యాక్సిడెంట్ అయ్యాక తెలుస్తాయి, అప్పటికి చాలా లేట్ అయిపోతుంది. కాబట్టి ఈ వీడియోని కంప్లీట్గా చూడండి. చివరికి మీరు ఇన్సూరెన్స్ తీసుకున్నా, రెన్యూ చేసినా, క్లెయిమ్ చేసినా కాన్ఫిడెన్స్ ఉంటుంది. మొదటి మిస్టేక్, ప్రీమియం తక్కువ ఉందని మాత్రమే పాలసీ కొనడం. ప్రీమియం తక్కువ ఉండడం మంచిదే, కానీ కవరేజ్ తక్కువ ఉంటే యాక్సిడెంట్ తర్వాత రిపేర్ బిల్ మీరే కట్టాల్సి రావచ్చు. అందుకే ప్రైస్ కన్నా పాలసీ కవరేజ్ ముఖ్యం. రెండో కామన్ మిస్టేక్, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంటే చాలు అని అనుకోవడం. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కంపల్సరీ అవ్వచ్చు, కానీ మీ ఓన్ వెహికల్ డ్యామేజ్ని ప్రతి సిచ్యువేషన్లో కవర్ చేయదు. ఫర్ ఎగ్జాంపుల్, రైనీ సీజన్లో స్కిడ్ అయ్యి డివైడర్ని హిట్ చేశారు అనుకోండి, మీ కారుకి హెవీ డ్యామేజ్ అయ్యింది. మీ దగ్గర థర్డ్ పార్టీ పాలసీ మాత్రమే ఉంటే ఆ రిపేర్ బిల్లు మీరే పే చేయాల్సి రావచ్చు. కాబట్టి మీ వెహికల్ వాల్యూ ఎక్కువ ఉంటే కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ మీకు బెటర్ ప్రొటెక్షన్ ఇవ్వగలదు. థర్డ్ మిస్టేక్, పాలసీ రెన్యువల్ డేట్ని ఇగ్నోర్ చేయడం. చాలామంది పాలసీ రెన్యువల్ డేట్ మర్చిపోతారు. బిజీ లైఫ్లో అది చాలా కామన్. ఒకరోజు పాలసీ ఎక్స్పైర్ అయ్యాక యాక్సిడెంట్ అయితే క్లెయిమ్ ప్రాసెస్లో ప్రాబ్లమ్స్ రావచ్చు. కాబట్టి ఎక్స్పైరీ డేట్ని ముందే చెక్ చేయడం మంచి హ్యాబిట్. సింపుల్ సొల్యూషన్ ఏంటి? మొబైల్లో రిమైండర్ పెట్టుకోండి, లేదా ఆటో రెన్యూ ఆప్షన్ ఉంటే కన్సిడర్ చేయండి. ఇలా ఒక చిన్న హ్యాబిట్ ఫ్యూచర్లో చాలా టెన్షన్ని తగ్గిస్తుంది. ఫోర్త్ మిస్టేక్, ఐడివిని అస్సలు చెక్ చేయకపోవడం. ఐడివి అంటే ఇన్సూర్డ్ డిక్లేర్డ్ వాల్యూ. సింపుల్గా చెప్పాలంటే టోటల్ లాస్ సిచ్యువేషన్లో ఇన్సూరెన్స్ కంపెనీ మ్యాక్సిమం ఎంతవరకు పే చేయగలదో అది. చాలా తక్కువ ఐడివి సెలెక్ట్ చేస్తే ప్రీమియం కొంచెం తగ్గచ్చు, కానీ అవసరమైన టైంలో క్లెయిమ్ అమౌంట్ కూడా తక్కువగా ఉండొచ్చు. కాబట్టి ప్రీమియం మాత్రమే కాదు, ఐడివి కూడా బ్యాలెన్స్గా ఉండేలాగా పాలసీని చూస్ చేయండి. ఫ్రెండ్స్, ఇన్సూరెన్స్ అంటే పాలసీ కొనడం మాత్రమే కాదు, ఆ పాలసీని కరెక్ట్గా అర్థం చేసుకుని యూజ్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. ఈరోజు మనం మాట్లాడుకున్న మిస్టేక్స్లో ఒక్కటైనా మీరు అవాయిడ్ చేస్తే ఫ్యూచర్లో అన్నెసెసరీ ఫైనాన్షియల్ లాస్ నుండి మీ ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేసినట్టే. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే వెహికల్ ఉన్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే ఒక్క షేర్ వాళ్ళకి ఫ్యూచర్లో పెద్ద లాస్ని అవాయిడ్ చేయగలదు. వెహికల్ ఇన్సూరెన్స్, ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ గురించి ఇలాంటి ప్రాక్టికల్ వీడియోస్ కోసం మన పాలసీ మిత్ర తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను మీ స్వాతి. మళ్ళీ ఇంకో యూస్ఫుల్ వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్, డ్రైవ్ సేఫ్, స్టే ఇన్షూర్డ్. థ్యాంక్ యూ.